ఎప్పుడైతే నీవు దేవుని మహిమపరుస్తున్నావు అనే అనుభవంలో నువ్వు ఉంటే నీకు ఏమేమి స్వభావాలు ఉంటాయంటే, ఏమేమి గుణ లక్షణాలు ఉంటాయి, మొట్టమొదటిగా నీకు కృతజ్ఞత జీవితం ఉంటుంది. ఏ జీవితం ఉంటుంది? కృతజ్ఞత జీవితం. అంటే ఏంటో తెలుసా? మనం సమాజపరంగా మాట్లాడుకున్నాం, మనిషి రీతిగా నీకు ఆకలితో ఉన్నప్పుడు, పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీకు ఎవడన్నా అన్నం పెట్టాడు అనుకో, అన్నం పెట్టినోడు మర్చిపోవచ్చు అంట, కానీ తిన్నవాడు మర్చిపోకూడదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి 10 మంది కుష్ఠరోగంతో వచ్చారు. వచ్చి అయ్యా మమ్మల్ని బాగు చేయంటే, సరే మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. టచ్ అన్లా అక్కడ యేసు ప్రభు చేతులుంచి ప్రార్థన చేయాల. అర్థమవుతుందండి? చేతులుంచి కూడా వాళ్ళకే ప్రార్థన. మీరు వెళ్ళి యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించండి. వెళ్తా ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారండి వాళ్ళు? చెప్పాలి. వెళ్తా ఉండగానే బాగా అయినారంట. వెళ్తా ఉండగానే బాగా అయినారు. బాగా అయితే ఆ బాగా అయిన వాళ్ళు 9 మంది ఏమో ఆ దేవాలయానికి వెళ్ళి, అర్థమైందండి, మోషే నియమించిన కానుక సమర్పించారు. మరి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదే. కానీ ఒక్కడ మాత్రం తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. ఇప్పుడు మీలో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. నువ్వు గుర్తుపెట్టుకో, నీకు దేవుడు మేలు చేసిన దగ్గర నువ్వు కృతజ్ఞత లేకపోతే ఎలాంటి వాళ్ళు 90 లెక్క. చూడండి అక్కడ మనం చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా. చూసినారా? యేసు ప్రభుకి తెలుసు 10 మంది బాగయ్యారు. ఆ 90 ఎక్కడా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప. చూడండి, ఈయన ఎవరంట? అన్యుడు. మిగిలిన 90 ఎవరో తెలుసా? వాళ్ళు యూదులై ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలిసి ఉండాలి, ధర్మశాస్త్రం గురించి తెలిసి ఉండాలి, అన్ని విధానాలు తెలిసి ఉన్న వ్యక్తులే. దేవుని మహిమపరచుటకు. దేనికంట నువ్వు దేనికి రావాలంట? దేవుని మహిమపరచడానికి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు కూడా అగపడలేదంట అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. కింద చదువుదాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడ చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇంకొక దగ్గర రాయబడి తెలుసా? ఇదిగో మీ జీవితాల్లో మీకు స్వస్థతలు, అద్భుతాలు జరిగినాయి అంటే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చేసింది. ఆమేన్. అర్థమవుతుందండి? దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చేసి 40 సంవత్సరాల వయసు అండి. యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు దేవాలయం దగ్గర. కుంటివాడు, లేవలేడు. అనుదినం అతన్ని ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ దేవాలయం ద్వారం దగ్గర కూర్చోబెట్టి అతడు భిక్షాటన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అతడు భిక్షాటన చేస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఇప్పుడంటే మనం చాలా చర్చిలైన, అప్పుడు ఆయన ఆ దేవాలయానికి వెళ్ళాడు, కానీ ఆయన బాగు చేయలే. ఆయన్ని ఎవరు బాగు చేశారు? పేతురు, యోహాను. వాడు ఏం చేశాడంట తెలుసా? చదువుతారా మాట నాకు? అపోస్తుల కార్యాలు ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి. పేతురు, యోహానులు ఎక్కడికి వెళ్తున్నారు? స్తుతించటం అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. నీ కార్యం జరిగిందంటే కృతజ్ఞత కలిగి ఉంటావు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే ఈ ధన్యత ఇచ్చేవయ్యా, ఈ భాగ్యం ఇచ్చేవయ్యా, ఈ గొప్పతనం ఇచ్చేవయ్యా, ఈ యొక్క మంచి జీవితాన్ని ఇచ్చావు. రెండోదిగా దేవుని మహిమపరిచేవాడు ఆయనను వెంబడిస్తాడు. దేవుని మహిమపరిచేవాడు ఏం చేస్తాడంట? ఎవరిని? యేసయ్యని వెంబడిస్తా. కళ్ళబుల్లి మాటలు, ఎకశకాల మాటలు, చులకనైన మాటలు, అపహాసకులు కూర్చునే దగ్గర కూర్చోకూడదు. ఇక్కడ నువ్వు యేసు ప్రభు వెళ్తున్నాడు ఆ దారిలో. కుష్ఠవ్యాధి బాగా కలిగినాడు, అన్యుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు, గుడ్డోడు, కళ్ళులో జనాలందరూ వెళ్తా ఉంటే గొడవ అవుతుంది. ఏంది ఈ అల్లరేందని వెళ్ళే వాళ్ళని, అయ్యా ఎవరు, అయ్యా ఏం జరుగుతుందంటే ఇదిగో ఈ మార్గం గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. ఈ మార్గం గుండా నజరేయుడైన యేసు వెళ్తున్నాడు. అలాగా అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడని కేకలేస్తుంటే అన్న, ఏ గుడ్డాడా ఊరుకో. ఈ రోజున అట్లాంటి వాళ్ళే ఉన్నారు. సువార్త ప్రకటించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొస్తుంది. గుడ్డోళ్ళందరూ ఉన్నారు చూసారా? ఇక్కడ ఎందుకు చెబుతున్నారు?
మీకు ఎక్కడేం అధికారం ఉంది? మనం గుడ్డోలమే. యేసు ప్రభు వెంబడి వెళ్తున్నవారు అంటుంటే ఈయన పిలిస్తే యేసు ప్రభు చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండి ఆయన మరీ బిగ్గరగా పిలుస్తున్నాడు అని చూడండి. ఆ జనాల అల్లరిలో నుంచి, ఆ శబ్దంలో నుండి ఆయన గుడ్డివాడు కేక వేసిన కేక యేసు ప్రభుకి వినబడింది. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు నిలబడినాడంట. నిలబడి వాడిని నా దగ్గరికి తీసుకొని రండి. వచ్చినాక యేసు ప్రభు నీకేం కావాలి? అప్పుడు అంటున్నాడు, తన సమస్య చెప్తున్నాడు, తన అవసరత చెప్తున్నాడు, తన బాధ చెప్తున్నాడు. అయ్యా నేను చూపు పొందాలి, నేను చూపు పొందాలయ్యో. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు అన్నట్లే. చదవండి ఒకసారి 18వ అధ్యాయం 43వ వచనం, లోకాసు సువార్త 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు. ఏం చేస్తున్నాడంట? చూపు పొందిన వెంటనే దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను. దేవుణ్ణి, యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. అది ప్రజలందరూ చూసి దేవుణ్ణి మహిమపరిచారు. ఈ గుడ్డి ఆయన బాగుపడగానే గుర్తుపెట్టుకో, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు ఏం చేస్తారంట? మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉంటారు. రెండవదిగా ఏం చేస్తారు? దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మూడవదిగా మనం చూస్తే దేవుణ్ణి మహిమపరిచేవారు ఏం చేస్తారంట? దేవుణ్ణి మహిమపరిచి సత్క్రియలు సత్క్రియలు చేస్తారంట. దేవుని ఏం చేస్తారంట? మంచి క్రియలు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి, చూడండి, మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నీ సత్క్రియలు ఎవరు చూస్తారు? మనుషులు చూస్తారు. నీ విశ్వాసివా, అవిశ్వాసివా, భక్తిపరుడువా, భక్తి లేని దానివా, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఆలోచన విధానం. మేము పలానా దైవజనుడు సహవాసానికి వెళ్తుందంటే కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సత్క్రియలను చూస్తారు. క్రైస్తవ జీవితానికి ఉండవలసిన మూల విలువలు నీలో ఉన్నాయా? అప్పుడు చూసి ఏం చేస్తారు తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఏం చేస్తారంట? మహిమపరుచు. సత్క్రియలు చేయాలి. నువ్వు వాళ్ళు కీడు చేశారని నువ్వు దానికి రెండింతలు కీడు చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నీ సత్క్రియలు అందరి ఎదుట కనుపరచబడాలి. పేతురు పత్రికలో మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని గమనించాలి. నువ్వు ఎప్పుడు సత్క్రియలు చేయాలి? అన్యజనులు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎరగని వారే అనుకుంటారు చాలామంది. సంఘానికి వస్తున్న నీవు అన్యజనులు ఎవరంటే నీ రక్త సంబంధి కాదు, నీ యొక్క బంధువు కాదు, నీకు తెలిసిన వాడు కాదు. నీ అన్యజనులుగా ఉన్నవారు లోకములో ఉన్నవారికి వస్తుంది. మనకి పరిచయం లేని వారిని గురించి కూడా అన్యజనులని వస్తాయి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో. ఇది ఎవరికి రాస్తున్నాడు పేతురు గారు? సంఘానికి రాస్తున్నాడు. సంఘములో ఉన్నవారే నిన్ను ఏ విషయములో దుర్మార్గులని దూషించురు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి. గమనించండి, దేన్నంట? నీ సత్క్రియలు చూసి, వాటిని బట్టి దర్శన దినమున. ఎప్పుడంట? దర్శన దినం అంటే ప్రభు రాకడ దినాన. చూడండి, నీ సత్క్రియలు దేనికి సాక్ష్యంగా ఉన్నాయి? ప్రభు రాకల్లో నువ్వు ఎత్తబడే విధానానికి సూచనగా. దర్శన దినమందున ఎవరిని మహిమపరుచుతారంట? వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచి వారి మధ్య మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని. వారి మధ్యలో ఎలాంటి ప్రవర్తన ఉండాలి మనది? చెప్పాలి. అంటే నీ సత్క్రియ అంటే ఏంటి? నీ ప్రవర్తన కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా సంగమా, ఇక్కడ మనం ఇంకా చూసుకుంటే 4వదిగా చూస్తే, దేవుని మహిమపరచువారు దేహముతో పాపము చేయరు. దేవుని మహిమపరచువారు ఏం చేస్తారంట? దేహముతో పాపం చేయరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. 5వదిగా చూస్తే, దేవుని మహిమపరిచేవారు విశ్వాసం వలన బలం పొందుతారు. దేని వలన అండి? విశ్వాసం వల్ల బలం పొందుతారు. దేవుణ్ణి మహిమపరిచేవారు అంతకంతకు విశ్వాసంలో బలం పొందుతారు. అబ్రహాము 99 సంవత్సరాలు శారా గర్భం ఒడిగిపోయిన విశ్వాసం విషయంలో బలహీనులు కాక విశ్వాసంలో బలం పొంది ఏం చేశారు తెలుసా? రమారమి 100 సంవత్సరాల్లో ఓ చక్కని కుమారునిగా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన పుత్రుడు, వంశోద్ధారకుడు ఇస్సాకు
నువ్వు పిల్లలు గర్భము ధరించేటప్పుడు ఒక అద్భుతమైన విధానంతో మనసులోకి రా. దేవుడు నాకు కార్యం చేస్తాడని ఆ విశ్వాసం అందు బలం పొందు. చూద్దాం ఆ మాటను ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని చూడండి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందే. నెరవేర్చుటకు ఎవరంటైనా సమర్థుడు. నువ్వేదన్నా పని చేయాలంటే నీకు సామర్థ్యము కలగజేయవాడు యేసుక్రీస్తు ప్రభువే. తప్పుడు పనులకు కాదు, దేవుని చిత్తానుసారమైన పనులకు. విశ్వాసం వల్ల బలం పొందుతావు, దేవుని మహిమ పొందుతారు. నీకు చేసే కార్యాల్లో విశ్వాసంలో బలం పొందాలి. కానీ అబ్రహాము శారాలా లేరని విశ్వాసం మంది ఏమయ్యారంట చెప్పాలి, బలం పొందారు. ఆయన వాగ్దానం చేసిన వాడు చేయగలడని రూఢిగా, సమర్థుడని రూఢిగా నమ్మే విశ్వాసమందు వాళ్ళు బలహీనులు కాలేదు. ఆరోదిగా మనం చూస్తే దేవుని మహిమపరిచేవారు ఔదార్యం కలిగి సహాయం చేస్తారు. ఔదార్యము, దేవుని మహిమపరిచి నువ్వు ఔదార్యం కలిగి ఉన్నావు. కొరింథీయులకు రాస్తున్నాడు దైవజనుడు అయిన పౌలు గారు 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు చెప్తూ 13వ వచనంలోకి వెళ్దాం. 6వ వచనం చదివి 7వ వచనం చదివి 13వ వచనంలోకి వెళ్దాం. కొంచెముగా విత్తువాడు, గుర్తుపెట్టుకోండి, నువ్వు కొంచెం గిత్తేవనుకో కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని. ఒక 10 గుంటల జాగాలో నువ్వు నారు నాటేవనుకో 10 గుంటలకు వచ్చే పంటే వస్తావు. 10 ఎకరాల్లో నాటితే నోటితో చెప్పండి, తలకాయ ఒప్పుకోండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు, ఎలాగంట సనుగు కొనకయు, బలవంతంగా కాకయు, ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వలను, దేవునికి ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 13వ వచనంకి వెళ్దాం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని, అదిగో ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులందు చేత. చూసినారా, క్రీస్తు సువార్తను అంగీకరించి తమని ఒప్పుకొని మీరు విధేయులయుట చేత వారి విషయంలో అందరి విషయంలోనూ ఇంత ఔదార్యంగా ధర్మం చేసి నందు చేత ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఔదార్యం కలిగిన వారిని బట్టి దేవుని మహిమపరుస్తారు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ మహాజ్ఞాని చక్కగా చెప్తాడు అక్కడ క్లియర్గా. నీ రాబడి అంతటిలో చూడండి, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను అంటే గణపరచడం అంటే ఏంటండి? ఇంకో పరిభాషలో చెప్పండి, గణపరచడం అంటే ఏంటి? మహిమపరచడం. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దేవుని మహిమపరచడం వారు ఏం చేస్తారంటే ఈరోజు నువ్వు బహుగా ఫలించకపోవటం కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి మహిమపరచ. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదు. ఆమేన్. దేవునిలో నీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు చూస్తే నువ్వు బహుగా ఫలించటం, దేవుణ్ణి నువ్వు మహిమపరచాలంటే బహుగా ఫలించు. నీ చెయ్యి ఎక్కడ పెట్టినా అది ఆశీర్వదించు. నీ చేతి పని నీకు స్థిరపరచ. ఆలోచన చేయి. మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నా ఆశని తీర్చేయడం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రేమను చూపి. అందుకే మనము దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనందరికీ దయచేయును గాక.